నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. బొబ్బర్లంక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళేంటి, వాళ్ళు వేసిన పోస్టర్ ఏంటి? నా ఆత్మకు శాంతి చేకూర్చావు జగన్, థ్యాంక్ యూ అని సీనియర్ ఎన్టీఆర్ బొమ్మతోటి, అలాగే నందమూరి హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక పుష్పగుచ్చం, ఒక బొకే జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నట్టు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. బొబ్బర్లంక మళ్ళీ వైసీపీ లీడర్ ఫోటో ఉంది. ఆయన ఎవరో, ఆయన పేరేందో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది వాస్తవంగా నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ని టార్నిష్ చేసే ఒక ప్రయత్నం, బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది చాలా బలంగా. మరి నందమూరి ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వాలి కదా, ఎందుకంటే ఒకసారి ఎలా చేస్తే ఇవి పదే 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 అలా పెరిగిపోతూ ఉంటాయి. దీని మీద ఏదైనా లీగల్ పోరాటం చేయాలని చెప్పేసి నందమూరి ఫ్యామిలీ ఆలోచన చేస్తున్నట్టు వారికి సన్నిహితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటయ్యా అంటే, చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు థ్యాంక్స్ అట. నా ఆత్మకు దాంట్లో రాశారు, ఒక పెద్ద మ్యాటర్ అనమాట. ఆ ఫ్లెక్సీలో ఆయన ఏం రాసుకుంటూ వెళ్ళారంటే, థ్యాంక్ యూ జగన్, నా ఆత్మకు శాంతి కలిగించావు. చివరి రోజుల్లో నన్ను ఎన్నో అవమానాలకు మానసిక క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన డాష్ 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 చంద్రబాబు గారు నా మరణాన్ని వాడుకొని, నేను చనిపోయిన తర్వాత నా కొడుకు హరికృష్ణ మరణాన్ని కుటిల రాజకీయాలకు వాడుకొని, చివరికి లోకేష్ రాజకీయాల కోసం నా ఇంకో మనవడు తారకరత్న మరణాన్ని కూడా వాడేసుకున్నారు. సెప్టెంబర్ 10 చంద్రబాబును జైలుకి పంపడంతో నా ఆత్మకు శాంతి కలిగింది. అందుకే సెప్టెంబర్ 10 తెలుగు ప్రజలంతా ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలి. ఇట్లు సీనియర్ ఎన్టీఆర్. ఏంటండి ఈ రాతలు? ఏంటి, ఎటుపోతున్నాం అసలు? ఏంటి నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసి రాయటం ఏంటి? వాళ్ళు ఏనాడైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళు అసలు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు చెప్పి ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆయనకి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. ఆయన ఎందుకు చేస్తారు అట్లాగా? వాళ్ళ నాన్నగారు ఆయన కలిసి బొకే జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నట్టు. రైట్ సైడ్ మూల మీదేమో వైసీపీ లీడర్ ఫోటో, బొబ్బర్లంక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం ఉందా? దీని మీద ఏదో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మనకు సంబంధం లేదని. అంటే ఒకటి అనొచ్చు చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ. ప్రతిదానికి ఆయన ఎక్కడ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను, కానీ ఎక్కడో ఒక చోట దానికి బ్రేక్ పడాలి. ఆ బ్రేక్ జూనియర్ ఎన్టీఆర్ తారక్ వేయాల్సిందే. ఇది కుటుంబంలో తగాదాలు ఉంటాయండి. అంటే మరి ముష్టిఘాతాలు తగిలేలాగా యుద్ధాలు జరిగేంత తగాదాలు ఉండకపోవచ్చు, ఏవో చిన్న చిన్న చిత్తగా డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి ఫ్యామిలీ సార్ట్అవుట్ చేసుకుంటుంది. మధ్యలో ఈ బొబ్బర్లంక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతోటి సరే చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా వైసీపీ నేతలకు ఏదైనా కోపం, ఆగ్రహం, ఇంకా ఇతరత్ర డాష్ డాష్ ఉంటే ఆయనతో నేరుగా తేల్చుకోవాలి. నందమూరి ఫ్యామిలీని లాగటం ఏంటి? ఇన్ వాట్ వే? పెద్ద ఆయన వెళ్ళిపోయి గతించి ఆయన 96 చేసుకుంటే ఇవాళకి ఎన్నేళ్ళు అయింది? 27 ఏళ్ళు అయింది. ఇవాళ ఈ సంవత్సరం ఆయన శత జయంతి సంవత్సరం. యుగపురుషుడు అంటూ రాష్ట్రపతి భవన్లో 100 రూపాయల నాణ్యం కూడా రిలీజ్ చేశారు. ఆయన్ని బజార్కి ఇచ్చడం న్యాయమా అండి? శత జయంతి జరుపుకుంటున్న యుగపురుషుడు, శకపురుషుడిని బజారుకి ఇచ్చి నా ఆత్మకు శాంతి కలిగిందని. ఆ రోజు ఉన్న రాజకీయ సంక్షోభంలో చంద్రబాబు టేక్ ఓవర్ చేశారు పవర్ని. దాన్ని వెన్నుపోటు అని అంటుంటే తెలుగుదేశం దాన్ని సరిగ్గా ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయింది ఆ ఇష్యూని. 176 మంది ఎమ్మెల్యేల్లో 126 మంది చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ లెజిస్లేచరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది చెప్పుకోవాలి కదా, తెలుగుదేశం కూడా ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకనో అది ఆ కుటుంబం చెప్పడం కాదు, పార్టీ సెకండ్ రంగ్ లీడర్స్ ఉంటారు కదా. ఈరోజు అందరూ ఓఎల్ఎక్స్ క్యాడర్లోకి వచ్చేసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటివి వెలుస్తుంటే ఇలాంటి వాటి మీద ఒక్కళ్ళు నోరిప్పట్లేదండి. అంటే ఆ ఫ్లెక్సీలు చూసి వాళ్ళు కూడా ఓకే ఫ్లెక్సీయే కదా మనకేం పోయిందని ఇమేజ్ని టార్నిష్ చేస్తుంటే సంబంధం లేదా? అన్న నందమూరి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మీరందరూ నాయకులుగా కొనసాగుతూ ఇటువంటి విపరీత వికృత చేష్టల మీద విరుచు పడకపోతే మరి పార్టీని ఎవరు ప్రాపర్గా అడ్రస్ చేస్తారు? పెద్ద ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆ పార్టీని లీడ్ చేయాల్సిన బాధ్యత సెకండ్ రంగ్ లీడర్షిప్ తీసుకోవాలి. అఖిలేష్ యాదవ్ నుంచి ఆయన ఫోన్ చేశారు, పరామర్శించారని చెప్తున్న యనమల రామకృష్ణుడు గారు కానీ ఇతరత్ర పెద్దలు కానీ ఈరోజు ఇట్లాంటి అంశాల మీద ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఒక్కసారి ఇటువంటి దాని మీద లీగల్ బ్యాటిల్కి వెళ్తే ఖచ్చితంగా ఇటువంటి వికృత చేష్టలకి తెరపడుతుంది, బ్రేక్ పడుతుంది. ఆ రాయటం ఏంటంటే, థ్యాంక్ యూ జగన్, నా ఆత్మకు శాంతి చేకూర్చావు, శాంతి కలిగించావు. ఏంటి శాంతి కలిగించడం అంటే? చంద్రబాబు ఆయన క్షోభ పెట్టడం అనేది అది పూర్తిగా ఆ రోజుల్లో జరిగిన రాజకీయ సంక్షోభానికి సంబంధించిన అంశం. దానికి నువ్వు బట్టతలకి మోకాలికి ముడేసే కార్యక్రమం
వీళ్ళు చేస్తుంటే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరిట వైసీపీ పెద్ద ఆయన వెళ్ళిపోయి ముందర అనుకుంటే 27 ఏళ్ళు అయింది. హరికృష్ణ గారు వెళ్ళిపోయారు, ఆయన గతించారు. ఇప్పుడు ఆయన ఫోటోను తర్వాత తారక్ ఫోటోను కలిపి ఇద్దరు కలిసి బొకే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ. ఎవరి తరఫున? సీనియర్ ఎన్టీఆర్ తరఫున. లేఖ ఈ ఫ్లెక్సీలో రాసింది ఎవరు? సీనియర్ ఎన్టీఆర్ పేరుతో మొత్తం జరిగింది. కింద ఇట్లు సీనియర్ ఎన్టీఆర్ అట. ఇప్పుడు వెటకారానికి హాస్యానికి కూడా హద్దులు ఉండాలి. మనం అందరం శకపురుషుడిగా పిలుచుకుంటున్న ఎన్టీఆర్ని ఈ కాంట్రవర్సీలోకి లాగటం, గతించిన హరికృష్ణ గారిని రోడ్డు ప్రమాదంలో ఆయన గతించారు, వారిని ఇందులోకి లాగటం, నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఎవరు చేసినా ముందర ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఎప్పుడో భువనేశ్వర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చారు. ఇలాంటివి కూడా తక్కువ తీసేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ ఈ ఫ్లెక్సీ. ఆరా తీయాలి కదా, కేసు పెట్టాలి కదా కనీసం. మరి లోకల్ టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది? ఏమన్నంటే అరెస్ట్ చేస్తారు, భయాలు ఉంటాయండి. బట్ పోరాడాలి కదా, కనీసం న్యాయపరంగా పోరాటం చేయాలి కదా. కేసు తీసుకోకపోతే కోర్టు ద్వారా కేసు పెట్టించవచ్చు కదా, ఎందుకు చేయట్లా? అసలు ఇంకోటి, జూనియర్ ఎన్టీఆర్ని ఇందులో ఈ కాంట్రవర్సీకి లాగటం ఏంటి? ఇన్ వాట్ వే ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఎపిసోడ్? ఆయన కూడా మౌనం వీడి మాట్లాడాలి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ కోరుకుంటున్నారు. ఆయనకి క్లారిటీ ఇవ్వాలి. ఈ వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలకి నాకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఒక సినిమా నటుడిగా ఆయనకు అభిమానులు అన్ని పార్టీలో ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని పార్టీలో అభిమానులు ఉన్నారు. కానీ ఈ విపరీతాలు ఇంతకుముందు ఎక్కడా చూడలేదు కదా. ఆయన ఆత్మకు శాంతి కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలని చెప్పి సీనియర్ ఎన్టీఆర్లో ఒక లేఖ రాసినట్టు అది ఫ్లెక్సీలో చూపించి, అది విజువల్లో మీరు చూడొచ్చు ఆ ఫ్లెక్సీ ఏంటనేది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతవరకు సమస్య. ఏ సంస్కారం కింద, ఏ సంస్కారంలో ఏ కేటగిరీ కింద మనం దీన్ని చూడాలి? ఒకసారి ఆలోచించండి. ఏంటిది? ఇలా జరగటం కరెక్టేనా? దీన్ని ఎంతవరకు ఆమోదించాలి? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీకి ఇంతలో సోషల్ మీడియా ఉంది, వాళ్ళనే కౌంటర్ చేయాలి కదా, దీన్ని చాలా గట్టిగా కౌంటర్ చేయాలి కదా. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్? తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నోటీస్లో ఉందా? ఇది నాలెడ్జ్ సెంటర్ హ్యాస్ టు కౌంటర్ దిస్ కదా. ఏం చేస్తున్నారు? సెకండ్ రంగ్ లీడర్షిప్. పెద్ద ఆయన జైలుకి వెళ్ళిపోతే మీరందరూ ఇళ్ళకి కన్ఫైన్ అయిపోయారా? ఖచ్చితంగా అందరూ అంటే కనీసం ఒక 70% ఇళ్ళకి కన్ఫైన్ అయిపోయారు. బయటకు వస్తే కేసులు పెడతారండి. కక్ష సాధింపు జరుగుతున్నప్పుడు కేసులు పెడతారు. ఆయన కేసులు ఎదుర్కొనే కదా జైలుకి వెళ్ళింది. లోకేష్ మరి ఆయన తన యువగళం పాదయాత్ర ఆపుకొని క్యాంప్ చేసుకొని అక్కడ రాజమండ్రి దగ్గర ఆయన ఉండాల్సి వచ్చింది. ఆయన, వారి మాతృమూర్తి భువనేశ్వర్ గారు, అలాగే లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారు అందరూ వెళ్ళి నిన్న ములాఖత్ చేసి వచ్చారు చంద్రబాబు గారు. అక్కడ వాళ్ళ పాపం ఆవిడ బయటకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు భువనేశ్వర్ గారు. ఏమని? ఆయన అలా వదిలేసి వస్తుంటే తనలో సగభాగం అక్కడ వదిలేసి వచ్చినట్టు అనిపిస్తోంది అని. సహజం, ఎన్నేళ్ల దాంపత్యం, అటాచ్మెంట్. మరి అంత పెద్ద ఆయన బ్యారక్స్లో సింగిల్గా వదిలేసి మొత్తం 24/7 సీసీ కెమెరాస్ పెట్టామని చెప్పేసి జైళ్ల శాఖ డీజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి లెటర్ రాశారు. అందులో మాజీ నక్సలైట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు. ప్రాణాలకు భద్రత ఉంటుందా లేదా అని అనుమానం ఆవిడ వ్యక్తం చేస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయన సహచరునిగా, సహధర్మచారిగా ఆవిడ వ్యక్తం చేసిన సందేహాన్ని ఎవరు కాదనలేవు. సెన్సిటివ్ మ్యాటర్. 73-74 ఏళ్ల వయసులో ఓకే, కేసులు డిఫరెంట్ అండి, కేసులు అనే అంశాలు డిఫరెంట్. బట్ ది వే దే ఆర్ ట్రీటింగ్ చంద్రబాబు గారు అనేది కరెక్ట్ కాదు. చన్నీళ్ళు ఇస్తున్నారట స్నానం చేయడానికి. ఏంటండి ఇది? ఆయన వయసు ఏంటి? ఆయన ఆరోగ్యం ఏంటి? ఆయన ఎంతో క్రమశిక్షణ గల జీవన విధానం అయింది. మితాహారం తీసుకుంటారు, యోగా చేసుకుంటారు. కాసిన వేడి నీళ్ళు ఇవ్వటానికి మనసు రావట్లేదా? హై ప్రొఫైల్ లీడర్ అండి ఆయన. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కాక, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయంగా చాలామంది ఆయనతో విభేదించవచ్చు కాక. ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సహజంగా విభేదించే వాళ్ళు ఉంటారు. విభేదించే వాళ్ళు ప్రత్యర్థులు అవుతారు కానీ శత్రువులు కాదు. ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు రాజకీయ ప్రత్యర్థులు. ఆహ్లాదంగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కలిస్తే అది కదా ఉండాల్సింది. సరే, మీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య ఐ టు ఐ కాంటాక్ట్ లేదు, వదిలేద్దాం. కనీసం మర్యాద ఇవ్వాలి కదా, ప్రోటోకాల్ ఇవ్వాలి కదా. ఏంటండి అది? అది కరెక్టేనా?
రైట్, కమింగ్ టు ద పాయింట్. ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏదో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇమ్మీడియట్గా దాని మీద అటెన్షన్ పే చేయాలి. నందమూరి ఫ్యామిలీ అయినా, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా నందమూరి ఫ్యామిలీ అయినా దీన్ని అడ్రస్ చేసే విధానం మీద దృష్టి పెట్టాలి. అండ్ చివరిగా జూనియర్ ఎన్టీఆర్ అయితే దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది.